విపత్తులు సంభవించినప్పుడు మరియు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజల ప్రాణాలు వారి ఆస్తులను కాపాడడంలో అగ్నిమాపక శాఖ సేవలు వెలకట్టలేనివని శ్రీకాకుళం జిల్లా అగ్నిమాపక శాఖ ప్రధాన అధికారి జడ్డు మోహన్ రావు చెప్పారు. నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలు పగడ్బందీగా జరుగుతున్నాయని, ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం అగ్ని సురక్షిత భారతదేశానికి ఐక్యం కావాలనే నినాదంతో పిలుపునిచ్చిందని, దీని మేరకు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 12 అగ్నిమాపక కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఏప్రిల్ 14 నుండి 20 వరకు ఈ వారోత్సవాలు ఘనంగా జరుపుతామని ఆయన చెప్పారు. విద్యార్థి దశ నుండి చిన్నారులకు ప్రమాదాలపై కనీస అవగాహన అవసరమని, దీన్ని దృష్టిలో పెట్టుకుని వివిధ కళాశాలలు, ఉన్నత పాఠశాలల పరిధిలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అన్ని వర్గాల ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త నిర్వహణలో ఈ వారోత్సవాలు జరుగుతున్నాయని మోహన్ రావు స్పష్టం చేశారు. 17వ తేదీని స్కూల్స్, కాలేజెస్లో జరపడానికి అక్కడ ఉన్న పిల్లల్ని అప్రమత్తం చేసి పిల్లలు ఏదైనా స్కూల్లోని కానీ కాలేజీలో కానీ వాళ్ళు ఉన్న ప్రిన్సెస్లో కానీ ఎక్కడైనా జరిగితే ఎలాగా దీన్ని ఎదుర్కోవాలని చెప్పేసి వాళ్ళకి చేయడం జరుగుతుంది. అలాగనే 18వ తేదీని ఇండస్ట్రీస్, ఎల్పిజి గోడౌన్స్, అలాగే పెట్రోల్ బంకులు మొదలగు వాటి మీద మేము అక్కడక్కడ ఎక్కడైతే అందుబాటులో ఉంటారో వాళ్ళకి మేము ఈ ఇండస్ట్రీస్ కానీ, ఎల్పిజి పెట్రోల్ బంకులు కానీ, లేదా పెట్రోల్ బంకులు, ఎల్పిజి గోడౌన్స్ వీటన్నిటి దగ్గర మేము వాళ్ళని కూడా మేము అసలు అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన నివారణ మార్గాలన్నింటినీ మేము వాళ్ళని తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగే 18వ తేదీని ఇండస్ట్రీస్ అని చెప్పాను. 19ని హాస్పిటల్స్, ముఖ్యంగా ఇప్పుడు ఎందుకంటే హాస్పిటల్లో ఇంతకుముందు నుండి అక్కడక్కడ జరగడం జరుగుతున్నాయి. ఎటువంటివి జరగకంటే ముందు నివారణ చర్యలు ఎలా తీసుకోవాలి, జరిగినప్పుడు ఎలాగా పేషెంట్లను ఎలాగా తీసుకురావాలి, ఏంటి అసలు వాళ్ళు అక్కడ ఉన్న అటెండర్స్ని ఎలాగ ఉండాలి, ఏదైనా జరిగితే ఇమీడియట్గా ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎందుకంటే అక్కడ ఉండేదే కష్టంలో ఉంటారు కాబట్టి వాళ్ళని ఎలా సేవ్ చేయాలనే దీంతో వాళ్ళకు కూడా అక్కడ ఉన్న స్టాఫ్కి వాళ్ళు ఎడ్యుకేట్ చేసి వాళ్ళు అసలు జరగకుంటే ముందు నివారణ చర్యల గురించి మేము వాళ్ళకి బోధించడం జరుగుతుంది. 20వ తేదీని అలానే అనేక మంది పెద్దవాళ్ళని పిలిచి కేంద్ర పరిధిలోని గల కొంత ప్రజలను, చుట్టుపక్కల ప్రజలను పిలుచుకొని వాళ్ళు కూడా ఒక అవగాహన సదస్సులను జరిపించి ఈ యొక్క ముగింపు కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ రకంగా నిన్న 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఈ వారం రోజులు వారోత్సవాలు జరపడం జరుగుతుంది ఈ శాఖ తరఫున.